ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మనం రోమా పత్రికను అధ్యయనం చేస్తున్నాము. 9వ అధ్యాయము 19 నుంచి 24 వచనాలు మనం గమనిస్తాం. ఈ వచనాలను ఆధారం చేసుకొని మనం పాఠం యొక్క పేరు కుమ్మరి అయిన దేవుడు మరియు మానవ బాధ్యత. ఇందులో ప్రధాన అంశములు కలవు, ఉప అంశములు కూడా కలవు. వీటిని మీరు గమనించగలరని కోరుచున్నాను. మొదటి ప్రధాన అంశము మానవ అభ్యంతరం. 9వ అధ్యాయం 19వ వచనం. మొదటి ఉప అంశము దేవుని చిత్తాన్ని ప్రశ్నించడం. పౌలు మరో అభ్యంతరాన్ని ముందుగానే ఊహించాడు. దేవుని చిత్తమే నిర్ణయాత్మకమైనది అయితే ఆయన ఇంకా ఎందుకు తప్పులు వెతుకుతాడు? దైవిక సార్వభౌమాధికారానికి మరియు మానవ బాధ్యతకు మధ్య ఉన్న సంఘర్షణ నుండి ఈ ప్రశ్న తలెత్తుతుంది. ఇది సమన్వయం చేసుకోవడం కష్టంగా అనిపించే సత్యాలను ఎదిరించే మానవ ప్రవృత్తిని ప్రతిబింబిస్తుంది. దేవుడు అన్నింటినీ నియంత్రిస్తే మానవులను జవాబుదారీగా ఉండలేమని ఈ అభ్యంతరం భావిస్తుంది. లేఖనం నిజమైన సంఘర్షణలను ఎదుర్కొంటుందని చూపిస్తూ పౌలు ఈ ప్రశ్నను నిజాయితీగా ముందుకు తెచ్చాడు. దేవుని న్యాయానికి లోబడడానికి బదులుగా మానవ మనసు దానిని ఎంత సులభంగా సవాలు చేయడానికి ప్రయత్నిస్తుందో ఇది వెల్లడిస్తుంది. రెండవ ఉపాంశం ప్రతిఘటన యొక్క తర్కం. ఆయన చిత్తాన్ని ఎవరు ఎదిరించగలరు అని అడుగుతూ ఈ అభ్యంతరం కొనసాగుతుంది. దేవుని చిత్తం ఎదిరించలేనిది అయితే మానవ బాధ్యత అర్ధరహితంగా కనిపిస్తుందనే ఆలోచనను ఇది వ్యక్తపరుస్తుంది. దేవుని సార్వభౌమాధికారం ఎలా పనిచేస్తుందనే దానిపై ఉన్న అపార్థాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. వినయానికి దారి తీయడానికి బదులుగా అటువంటి తర్కం ప్రతిఘటనకు మరియు నిందలు ఇతరులపై వేయడానికి దారి తీస్తుంది. పౌలు ఈ ఆలోచన విధానాన్ని అంగీకరించాడు, కానీ సృష్టికర్తగా దేవుని అధికారాన్ని ఎత్తు చూపుతూ దానిని సరిదిద్దడానికి సిద్ధపడతాడు. రెండవ ప్రధాన అంశం గద్దింపు. దేవుని ఎదుట మానవుని స్థానం. 9వ అధ్యాయం 20 వచనం. మొదటి ఉపాంశం ఓ మానవుడా నీవెవరు? పౌలు ఘాటుగా స్పందిస్తూ అభ్యంతరం చెప్పిన వ్యక్తి యొక్క స్థానాన్ని ఒక మానవునిగా గుర్తు చేస్తాడు. ఇది నిజాయితీ గల విచారణను అణిచివేయడానికి ఉద్దేశించినది కాదు, కానీ గర్వంతో కూడిన ప్రశ్నలను సరిదిద్దడానికే. సమస్య ప్రశ్నలు అడగడం కాదు, వాటి వెనుక ఉన్న వైఖరి. మానవులు తాము దేవునికి సమానులమవునట్లుగా ఆయనను ప్రశ్నించినప్పుడు వారు తమ స్థానాన్ని అతిక్రమిస్తారు. రెండవ ఉపాంశం వినయానికి పిలుపు. ఈ స్పందన దేవుని ఎదుట వినయంగా ఉండాలని పిలుపునిస్తుంది. మనం సృష్టింపబడిన వారమని, సృష్టికర్తలం కాదని ఇది మనకు గుర్తు చేస్తుంది. మన అవగాహన పరిమితమైనది మరియు మనం భక్తితో దేవునిని సమీపించాలి. ఆయన ఎదుట మన స్థానాన్ని గుర్తించడంతోనే నిజమైన జ్ఞానం ప్రారంభమవుతుంది. మూడవ ప్రధాన అంశం సృష్టికర్త సృష్టి మధ్య భేదం. 9వ అధ్యాయం 20 వచనం. మొదటి ఉపాంశం రూపుదిద్దుకున్నది మరియు రూపుదిద్దుకున్నది. రూపములో ఉన్నది తన సృష్టికర్తకు ఎదురుగా మాట్లాడడాన్ని పౌలు ఉపమానంగా ఉపయోగించాడు. సృష్టికర్త యొక్క ప్రణాళికను సృష్టి ప్రశ్నించడంలో ఉన్న అసంబద్ధతను ఇది స్పష్టం చేస్తుంది. రూపుదిద్దుకున్న దానికి తన సృష్టికర్త యొక్క ఉద్దేశాన్ని సవాలు చేసే అధికారం లేదు. రెండవ ఉపాంశం దేవుణ్ణి తిరుగులేని అధికారం. ఈ రూపకం సృష్టికర్తగా దేవునికి తన సృష్టిపై పూర్తి అధికారం ఉందని నొక్కి చెబుతుంది. ఆయన నిర్ణయాలు మానవ ఆమోదానికి లోబడి ఉండవు. ఈ సత్యం విశ్వాసులు ఆయన మార్గాలను పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు కూడా ఆయన జ్ఞానాన్ని విశ్వసించాలని పిలుపునిస్తుంది. నాలుగవ ప్రధాన అంశం కుమ్మరి మరియు మట్టి. 9వ అధ్యాయం 21వ వచనం. మొదటి ఉప అంశం కుమ్మరి హక్కు. పౌలు ఒక కుమ్మరి
మట్టికి ఆకారం ఇస్తున్న ఉపమానాన్ని పరిచయం చేస్తున్నాడు. ఒకే ముద్ద నుండి వివిధ రకాల పాత్రలను తయారు చేసే హక్కు కుమ్మరికి ఉంది. ఇది ఆయన సృజనాత్మకత మరియు విమోచన కార్యంలో దేవునికి ఉన్న స్వేచ్ఛను చూపిస్తుంది. రెండవ ఉప అంశం ఉద్దేశాలలో వైవిధ్యం. కొన్ని పాత్రలు గౌరవప్రదమైన ఉపయోగం కోసము, మరికొన్ని సాధారణ ఉపయోగం కోసం తయారు చేయబడతాయి. ఇది అన్యాయాన్ని సూచించదు, కానీ దేవుని ప్రణాళికలోని విభిన్న ఉద్దేశాలను ప్రతిబింబిస్తుంది. దేవుడు తన జ్ఞానము మరియు ఉద్దేశం ప్రకారము పాత్రలను కేటాయిస్తాడని ఇది బోధిస్తుంది. ఐదవ ప్రధాన అంశం కోపం మరియు శక్తిలో దేవుని ఉద్దేశం 9:22. మొదటి ఉపాంశం సహనంతో సహించడం. దేవుడు కోప పాత్రలను సహనంతో సహిస్తాడని పౌలు చెబుతాడు. తీర్పులో కూడా దేవుడు సహనంతో ఉంటాడని, పడడని ఇది చూపిస్తుంది. ఆయన కోపం ఆవేశపూరితమైనది కాదు, కానీ కొలవబడినది మరియు న్యాయమైనది. రెండవ ఉపాంశం తన శక్తిని బయలుపరచడం. ఈ పాత్రల ద్వారా దేవుడు తన శక్తిని మరియు న్యాయాన్ని ప్రదర్శిస్తాడు. దేవుని స్వభావాన్ని ప్రదర్శించడంలో తీర్పుకు కూడా ఒక ప్రయోజనం ఉందని ఇది వెల్లడిస్తుంది. దేవుని చర్యలు ఎల్లప్పుడూ అర్థవంతమైనవి మరియు ప్రయోజనకరమైనవి అని ఇది చూపిస్తుంది. ఆరవ ప్రధాన అంశం కోప పాత్రల అర్థం. మొదటి ఉప అంశం నాశనానికి సిద్ధపరచబడినవి. ఈ పాత్రలు నాశనానికి సిద్ధపరచబడినవిగా వర్ణించబడ్డాయి. ఇది తీర్పు కోసం సిద్ధంగా ఉన్న స్థితిని సూచిస్తుంది. ఇది నిరంతర పాపం మరియు దేవుణ్ణి తిరస్కరించడం యొక్క తీవ్రతను ప్రతిబింబిస్తుంది. రెండవ ఉపాంశం మానవ బాధ్యత సూచించబడింది. దేవుడు సార్వభౌముడు అయినప్పటికీ ఇది మానవ బాధ్యతను తొలగించదు. తీర్పు పొందిన వారు తమ చర్యలకు జవాబుదారీగా ఉంటారు. ఇది దైవిక సార్వభౌమాధికారానికి మరియు మానవ జవాబుదారీతనానికి మధ్య సమతుల్యతను కాపాడుతుంది. ఏడవ ప్రధాన అంశం కరుణలో దేవుని ఉద్దేశం 9:23. మొదటి ఉపాంశం తన మహిమను తెలియజేయడం. దేవుడు తన మహిమైశ్వర్యం కరుణాపాత్రులైన వారికి తెలియజేయడానికి కూడా కార్యాలు చేస్తాడని పౌలు వివరిస్తాడు. ఇది రక్షణ యొక్క సానుకూల ఉద్దేశాన్ని స్పష్టం చేస్తుంది. రెండవ ఉపాంశం మహిమ కొరకు ముందుగానే సిద్ధపరచబడడం. ఈ పాత్రలు మహిమ కొరకు సిద్ధపరచబడి ఉన్నాయి. ఇది రక్షణ దేవుని నిత్య ప్రణాళికలో భాగమని చూపిస్తుంది. విశ్వాసులు దేవుని కృపను పొందేవారే గాని దాన్ని సాధించుకునేవారు కాదని ఇది నొక్కి చెబుతుంది. ఎనిమిదవ ప్రధాన అంశం ఉగ్రతకు మరియు కరుణకు మధ్య వ్యత్యాసం. మొదటి ఉపాంశం న్యాయం మరియు కృప కలిసి ఉగ్రతకు మరియు కరుణకు పాత్రులైన వారి మధ్య ఉన్న వ్యత్యాసం దేవుని స్వభావంలోని రెండు పార్శ్వాలను చూపిస్తుంది. ఆయన న్యాయం తీర్పులో కనిపిస్తుంది మరియు ఆయన కృప రక్షణలో కనిపిస్తుంది. రెండవ ఉపాంశం దేవుని సంపూర్ణ స్వరూపం. ఈ సమతుల్యత దేవుని గురించి ఏకపక్ష దృక్పథాన్ని నివారిస్తుంది. ఆయన కేవలం కరుణామయుడు మాత్రమే కాదు, కేవలం న్యాయవంతుడు మాత్రమే కాదు, కానీ రెండు పరిపూర్ణంగా కలిగినవాడు. ఆయన కార్యాలు ఆయన స్వభావం యొక్క పరిపూర్ణతను వెల్లడిస్తాయి. తొమ్మిదవ ప్రధాన అంశం దేవుని పిలుపు 9:24. మొదటి ఉపాంశం దేవుని చేత పిలువబడిన వారు. పౌలు విశ్వాసులను దేవుడు పిలిచిన వారిగా గుర్తిస్తాడు. ఈ పిలుపు ప్రభావవంతమైనది మరియు ప్రజలను రక్షణలోనికి తీసుకొస్తుంది. ఇది పాపులను రక్షించడంలో దేవుని చొరవను స్పష్టం చేస్తుంది. రెండవ ఉపాంశం యూదులు మరియు అన్యజనుల నుండి. ఈ పిలుపులో యూదులు మరియు అన్యజనులు ఇద్దరు ఉన్నారు. ఇది దేవుని పిలుపు యొక్క పరిధిని చూపిస్తుంది. దేవుని ప్రణాళికలో భాగంగా రక్షణ ఒక సమూహానికి మాత్రమే పరిమితం కాదు, కానీ దేవుడు పిలిచిన వారికి అందరికీ విస్తరిస్తుంది. 10వ ప్రధాన అంశం అన్యజనులను చేర్చుకోవడం.
మొదటి ఉపాంశం అంచనాలను అధిగమించడం. అనేక మంది యూదులకు అన్యజనులను చేర్చుకోవడం ఊహించనిదిగా అనిపించింది. దేవుని ప్రణాళిక జాతీయ సరిహద్దుల కంటే విశాలమైనదని ఇది చూపించింది. రెండవ ఉపాంశం దేవుని విశ్వవ్యాప్త ఉద్దేశం. రక్షణలో దేవుని ఉద్దేశం ప్రపంచవ్యాప్తమైనదని ఇది వెల్లడి చేస్తుంది. ఆయన అన్ని దేశాల నుండి తన కొరకు ఒక ప్రజలను సమకూర్చుకుంటారు. ఇది ఆయన కృప యొక్క విస్తారమైన స్వభావాన్ని స్పష్టం చేస్తుంది. 11వ ప్రధాన అంశం దేవుని ప్రణాళిక యొక్క మహిమ. మొదటి ఉపాంశం ఆయన లక్షణాలను ప్రదర్శించడం. కరుణ మరియు తీర్పు రెండింటి ద్వారా దేవుడు తన మహిమను ప్రదర్శిస్తాడు. ఆయన ఎవరో బయలుపరచడానికి ఆయన ప్రణాళిక రూపొందించబడింది. రెండవ ఉపాంశం దైవ కేంద్రీకృత ఉద్దేశం. రక్షణలో ప్రతిదీ అంతిమంగా దేవుని మహిమనే సూచిస్తుంది. తమ జీవితాలు ఆయన ఉద్దేశం కోసమే ఉన్నాయని ఇది విశ్వాసులకు గుర్తు చేస్తుంది. 12వ ప్రధాన అంశం దేవుని తీర్పులో సహనం యొక్క పాత్ర. మొదటి ఉపాంశం దేవుని దీర్ఘ సహనం. దేవుని సహనం ఆయన తీర్పు తీర్చడంలో ఆనందించడని చూపిస్తుంది. ఆయన పశ్చాత్తాప పడడానికి సమయం ఇస్తాడు. రెండవ ఉపాంశం స్పందించమని పిలుపు. ఈ సహనం ప్రజలను పశ్చాత్తాపానికి నడిపించాలి, కానీ నిర్లక్ష్యానికి కాదు. ఇది దేవుని వైపు తిరగడానికి ఒక అవకాశం. 13వ ప్రధాన అంశం ఈ బోధ యొక్క వినయపరిచే స్వభావం. మొదటి ఉపాంశం గర్వానికి తావులేదు. రక్షణ దేవుని కరుణపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరు గొప్పలు చెప్పుకోలేరు. అందరూ ఆయనపై ఆధారపడి ఉన్నారు. రెండవ ఉపాంశం విధేయత వైఖరి. విశ్వాసులు దేవుని జ్ఞానాన్ని మంచితనాన్ని నమ్ముతూ ఆయన చిత్తానికి లోబడి ఉండమని పిలువబడ్డారు. 14వ ప్రధాన అంశం ఆచరణాత్మక అనువర్తనాలు. మొదటి ఉపాంశం దేవుని అధికారాన్ని నమ్మండి. ఏది ఉత్తమమో తెలిసిన సార్వభౌమ సృష్టికర్తగా విశ్వాసులు దేవుడిని నమ్మాలి. ఆయన ప్రణాళికలు ఎల్లప్పుడూ సరైనవే. రెండవ ఉపాంశం వినయంతో కృతజ్ఞతతో జీవించండి. ఈ సత్యం వినయాన్ని కృతజ్ఞతను కలిగించాలి. రక్షణ ఒక బహుమతి, సాధించాల్సింది కాదు. ముగింపు. 15 ప్రధాన అంశం ముగింపు. దీనిలో ఉప అంశం మొదటగా దేవుడు సర్వాధిపతి అయిన కుమ్మరి. ఆయన తన సృష్టి మీద సంపూర్ణ అధికారం కలిగి ఉన్నాడు మరియు తన సంకల్పం చొప్పున సమస్తమును జరిగించును. రెండవ ఉపాంశం నమ్మి విధేయత చూపమని పిలుపు. ఈ వాక్య భాగం విశ్వాసులను దేవుని జ్ఞానాన్ని నమ్మమని, ఆయన సృష్టిగా తమ స్థానాన్ని అంగీకరించమని మరియు ఆయనకు విధేయతతో జీవించమని పిలుపునిస్తుంది. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.